తమ ఖర్చులకు సంబంధించిన లెక్కలన్నీ కూడా ఇప్పుడున్న కమిటీ చూస్తుంది. 18వ తారీఖు నాడు జనరల్ బాడీ ఏర్పాటు చేసి ఈ యొక్క 3,294 మంది జీవిత సభ్యులు, 500 మంది దాతలు ఉన్నటువంటి ఈ యొక్క ఆలయానికి సంబంధించి వీళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఎవరైతే 2018లో అప్పుడున్నటువంటి ఎన్నికల అధికారిగా ఇప్పుడున్నటువంటి వాళ్ళు ప్రకటించి ఉన్నారో చలవాది సూర్యనారాయణ గారు ఆడిటర్, వారి నేతృత్వంలోనే 2018లో ఆయనే, 2023లో ఆయనే, 2024కు సంబంధించి జరుగుతున్నటువంటి జనరల్ బాడీలో కూడా ఆయన్ని రిక్వెస్ట్ చేసుకొని, ఎందుకంటే ఆలయానికి సంబంధించి మొదటి నుంచి ఉన్నారు కాబట్టి దాంట్లో ఏమి జరిగినా కూడా ఆయనకి అన్ని తెలుసు కాబట్టి ఆయన ద్వారా ఆయన పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి కూడా మేము మా కమిటీ నిర్ణయించుకున్నాం. ఏదన్నప్పటికీ కూడా ఆర్య వయసులు ఎప్పుడు కూడా మంచి స్థానంలో ఉండాలి. వాళ్ళకి ఎక్కడా కూడా ఇలాంటి ఆలయాలకి సంబంధించి మనం గుడికి వచ్చేది ప్రశాంతత కోసం. ఆ యొక్క ప్రశాంతతకి సంబంధించి అక్కడ నిన్న జరిగినటువంటి ఆ యొక్క కార్యక్రమంలో వాళ్ళకి ఏ విధంగా అయితే భగ్నం కలిగిందో, ఆ భగ్నానికి సంబంధించి తప్పు ఒప్పుల గురించి నేను మాట్లాడినది, అది ఇప్పుడు మాట్లాడడం అనేది మళ్ళీ కూడా ఇంకొక దానికి దారి తీస్తుంది. కాబట్టి అందులో కూడా మేము మంచి ఉద్దేశంతో పోయినా జరిగిన రచ్చ అన్నది మంచిది కాదు. కాబట్టి ఆ తల్లిని క్షమాపణలు కోరుకుంటూ, ఆ తల్లిని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం మేమందరం కూడా ఆలయ నిర్మాణానికి మా జీవితాలను పెట్టాం. దాసా సురేష్ అయితే ఆ యొక్క ఆలయాని కోసం కష్టపడినటువంటి తీరు కానీ, మిగతా సభ్యులందరూ కూడా ఆ యొక్క ఆలయం కోసం తపన పడినటువంటి తీరు కానీ, దాసా సురేష్ మన మధ్య లేకపోయినా ఆ ఆలయ పాత్రలో, నిర్మాణ పాత్రలో అతని పాత్ర చాలా గొప్పది. అదే ఆ పునర్నిర్మాణ కమిటీ వారందరూ కూడా ప్రాణం పెట్టి ఆ యొక్క ఆలయాన్ని నిర్మాణం చేసుకున్న తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు నిజంగా కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఈ యొక్క బాధ వల్ల మేము తగ్గి 18వ తారీఖు నాడు జరుగుతున్నటువంటి ఈ యొక్క జనరల్ బాడీ సమావేశంలో ఇక్కడ కోరం వస్తుందా, వేల మంది వస్తారా అంటే ఎప్పుడూ కూడా 600, 700, 800 మించి వచ్చే పరిస్థితి లేదు. మేము అందరికీ తెలియజేస్తాం, అందరూ రావాలి, ఆ కార్యక్రమంలో పాల్గొనాలి. దానికి సంబంధించి అప్పుడు దాకా జరిగినటువంటి జమా ఖర్చులన్నీ కూడా ఇప్పుడున్నటువంటి కమిటీ ఆ యొక్క జనరల్ బాడీ సమావేశంలో తెలియచేసి తర్వాత అవన్నీ కూడా ఆడిటర్ గారికి అప్పచెప్పడం జరుగుతుంది. తద్వారా రాబోతున్న కమిటీకి ఆ యొక్క బాధ్యతల్ని కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నూతనంగా ప్రతిష్ఠించుకోవాలా అనే ఆలోచన ఆ రోజు కమిటీ చేసినప్పుడు డెమాలిష్ చేసిన మొదలుకొని కరోనాలో కావచ్చు, తర్వాత ప్రతిష్ఠించుకొని కుంభాభిషేకాలు చేసినంత వరకు కూడా ఎంతో కష్టపడి అమ్మవారి ఆలయాన్ని నిర్మించిన దాంట్లో ఒకడిని. 2023 ఆగస్టు 20వ తారీఖు జనరల్ సమావేశంలో ఆ రోజునటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా నెల్లూరు నగరంలో వర్గ విభేదాలు ఉండకూడదని ఆర్యవై సంఘం పెద్దలు కానీ, అక్కడికి వచ్చినటువంటి భక్తులు కానీ, డోనర్స్ కానీ అందరూ కూడా ఏకగ్రీవ నిర్ణయంతో కమిటీని అనౌన్స్ చేస్తే దాంట్లో నన్ను అధ్యక్షుడిగా ద్వారకా గారి ప్రపోజల్ పెట్టడం జరిగింది. మేము అధ్యక్షుడు అని చెప్పి ఏ రోజు కూడా కిరీటం పెట్టుకుని ఆడ పనిచేయలేదు. ఒక సేవకుడిగా మాత్రమే కమిటీ అందరం కూడా భక్తులందరి సహకారంతో, దాతల సహకారంతో, ఉభయకర్తలందరూ కూడా సహకారంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశాం. కానీ ఈరోజు పరిస్థితులకు రాజకీయంగా కొన్ని ఇబ్బందులు తలెత్తినాయి ఈ దేవస్థానంలో. అవి అందరికి కూడా నెల్లూరు నగరంలో ఉన్న ప్రతి ఒక్క ఆర్య వైశ్యుడికి తెలిసిన విషయమే. ఎంతో బాధ కలుగుతున్నటువంటి విషయం.
పోలీస్ పహారాలో అమ్మవారికి నైవేద్యం పూజలు జరుగుతారంటే అది నిజంగా మనసు చచ్చిపోతుంది. అందుకు అనుగుణంగా ఈరోజు